పైన ఒక లేయర్ కింద బయటికి ఇంతవరకు ఎవరు కూడా మున్సిపల్ వెట్ వేస్ట్ మీద దీంతో ప్రయోగం చేయాలి. ఎందుకు అని అంటే దాని దగ్గర కనబడుతుంది. ఇప్పుడు వెట్ వేస్ట్లో ఎసిడిటీ బాగా ఎక్కువ ఎసిడిక్ కండిషన్. ఈ ఎసిడిక్ కండిషన్ ఉంటే లోపల హీట్ జనరేట్ అయ్యి ఇవి చచ్చిపోతాయి లోన్స్. దానికోసం ఈ రోజు వరకు ఎవరు అలా ప్రయత్నం చేశారు. దానికోసం మనం ఏం చేసామంటే ఒక బాయిలర్ తీసుకున్నాం. బాయిలర్లో స్టీమ్ ఇవ్వడం ద్వారా రోజుకి 45-50 టన్నుల వరకు స్టీమ్ ప్రాసెస్లో వెయిట్ చేస్తే ఆ 2 రోజుల తర్వాత దాన్ని మనం డైరెక్ట్గా ఇందులో వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎసిడిటీ తగ్గిపోతుంది. దాంట్లో చాలా రకాల ఈ CO2లు ఇలాంటి గ్యాస్లు HP SO4 ఇవన్నీ ఎవాపరేట్ అంతా పోతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా దీనిలో వేసినప్పుడు ఈ పని చేస్తాం. వితిన్ 40 యాక్చువల్గా 45 డేస్ ప్లాన్ తిరిగి మనకి వితిన్ 1 మంత్లో వచ్చేసింది. అలా చేయడం వల్ల ఇది కనుక ఇదే అడాప్ట్ చేసుకుంటే మాకు లోన్ ప్రాసెస్ అవగానే అక్కడి నుంచి డైరెక్ట్గా కన్వేయర్ సిస్టమ్ మీద వచ్చేది. అప్పుడు ఏమన్నా 5 to 10% ఉంటే కనుక ఇది ప్లాస్టిక్ వేస్ట్ అవన్నీ రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మా వాళ్ళు రిమూవ్ చేయగా మీ దగ్గర వచ్చింది. ఇంకో సమస్య ఏంటంటే సార్, ఈ రిమూవ్ చేసిన డ్రై వేస్ట్ ని పట్టుకెళ్ళమంటే మీ వాళ్ళు వెనక్కి పట్టుకెళ్ళాలి. అది ఒక 2 గంటలు ఆగాలి కదా. అంటే అలా కాదు ఎవ్రీడే సార్. కనీసం నాకు 1500 మినిమం ఖర్చు అవుతుంది సార్ ఓన్లీ ప్లాస్టిక్ ని రిమూవ్ చేయడం కాదు. తప్పదండి, అది ఉంటే మనం అసలు ఏం చేయలేం కదా. ఇప్పుడు అది అందరూ చూడండి చాలా వరకు తగ్గిపోయింది. ఈ 2 బ్యాచ్లు కొత్త. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ 2 కంపోస్ట్ల కింద డివైడ్ చేసాం సార్. ఒకటి సూపర్ కంపోస్ట్, ఒకటి వర్మీ కంపోస్ట్. ఈ సూపర్ కంపోస్ట్లో నిజానికి మంచి వాల్యూసే వచ్చినాయి. అక్కడ మన దగ్గర ఉన్నది అది మనం రెడీగా ప్రాసెస్ చేసుకుని అమ్ముకోవచ్చు కూడా. అది కనుక మార్కెట్కి ఎక్కింది అంటే ప్రతి ఒక్కళ్ళు మాకు అది ఉంటే బాగుంటుంది అనే పరిస్థితి ఉందండి. ఎప్పుడైతే ప్లాస్టిక్ కంప్లీట్గా డివైడ్ చేసామో అది కాక స్టీమింగ్ ఇవ్వడం వల్ల వచ్చిన వాల్యూ దగ్గర టన్నుకి నాకు మినిమం 1000 రూపీస్ నుంచి 2000 వరకు. మనము బ్యానర్ పెట్టాలి. కంపోస్ట్ రీసైక్లింగ్ పెడితే రేపు స్వచ్ఛ భారత్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీసుకొచ్చి అది చూపించడానికి బాగుంటుంది. ఇలా చేస్తాం మేము అని చెప్పడానికి. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి అండి. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో 130,000 మంది పాపులేషన్ ఉన్నారు. 35,000 హౌస్ హోల్డ్స్ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం నుంచి వచ్చే చెత్తను మనం సెగ్రిగేషన్ చేసి తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగాను, పొడి చెత్తను ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చి మనం ఈరోజు కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తున్నాం. అదే ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మన తాడేపల్లిగూడెంని స్వచ్ఛత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దే భాగంలో మన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మనకి రోజు ఫర్ డే 70 మెట్రిక్ టన్నులు చెత్త మనకి పట్టణం నుంచి మీరు అందరూ వేస్ట్ మార్కెట్ నుంచి వచ్చింది అన్ని కలిపి రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ అన్ని కలిపి కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్ నుంచి వచ్చిన చెత్తను అంతా కూడా గ్యాదర్ చేస్తే 70 టన్నులు పర్ డే మనకు వస్తుంది. 70 టన్నులో 55 టన్నులు తడి చెత్త వస్తే 25 టన్నులు పొడి చెత్త వస్తుంది. అంటే 55 టన్నులు తడి చెత్తను మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజుని వెంకట వికో సొల్యూషన్ అని మన దొరయ్య గారితో మనం టైఅప్ అయ్యాం. అది మన తడి చెత్తను మీరు ఇచ్చిన ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ను విడగొట్టి తడి పొడి చెత్త ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ తడి చెత్తను తీసుకొచ్చి ఈ కంపెనీకి మనం తెచ్చిస్తున్నాం. అక్కడ తెచ్చి మీరు చూస్తున్నారు, షెడ్యూల్ చూస్తున్నారు. ఇదంతా ఏంటంటే కంపోస్ట్ మీరు ఇచ్చిన తడి, మీ ఇంటి నుంచి వచ్చిన మార్కెట్ నుంచి వచ్చిన తడి చెత్తను అంతా కూడా కంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తున్నాం. ఎరువుగా తయారు చేసి ఎరువులు ఏం చేస్తారంటే ఎరువులు మళ్ళీ రైతులకు అమ్ముతారు. ఆ రైతులు కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న రైతులకు మాత్రమే అమ్మాలని ఒక కండిషన్ పెట్టాం. ఎందుకు పెట్టామంటే మన పట్టణంలో వచ్చిన కంపోస్ట్ నుంచి తయారు చేసిన ఎరువులతోటి మన రైతులు పంటలు పండించి మనకే అమ్మాలి. అది కూరగాయలు అయితేనో ఏదైనా మీకు ఎరువులు అయితే కూరగాయలైనా ఏదైనా పండ్లైనా ఏదైనా పండ్ల తోటలు నిర్వహించే రైతులు కానీ, కూరగాయలు అమ్మే రైతులు కానీ, అలాగే వరి ఊడ్చే రైతులు కానీ మన దొరయ్య గారి దగ్గర నుంచి తీసుకుని టైప్ అయ్యి ఆ రైతుల దగ్గర నుంచి ఎరువు పట్టుకెళ్ళి ఎరువులు గతంలో పూర్వం మనం పెంట వేసి పంటలు ఎలా పండించేవాళ్ళం అలాగే ఇప్పుడు ఆర్గానిక్ ఎరువులతోటి పంటలు పండించే సిస్టాన్ని తాడేపల్లిగూడెంలో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ముందుగా మనం మన దొరయ్య గారి దగ్గర నుంచి మొత్తం పర్ డే వచ్చిన 20 నుంచి 30 టన్నుల వరకు మన మున్సిపాలిటీ నుంచి వచ్చిన వేస్ట్ ని మనం ఇక అప్పచెప్తుంటే ఎరువుగా తయారు చేసి
ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ చేసి అమ్మకానికి రెడీగా ఉంది. ఇప్పుడు రైతులు కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు. తీసుకెళ్లిన తర్వాత పంటలు కూడా పండించిన తర్వాత రైతులు మళ్ళీ మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఈ ఆర్గానిక్ రైస్ కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ అమ్మే విధానాన్ని తీసుకొస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మీరు మీ చేయవలసిందల్లా ఒకే ఒక పని, మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా ఎడదీసి మాత్రమే మా పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. అలాగే రెండోది ఏంటంటే, మీ ఇంట్లో కూడా ఆర్గానిక్ పంటలు పండించుకోవడానికి అంటే కూరగాయలు కానీ, పూల మొక్కలు కానీ, ఫ్రూట్స్ మొక్కలు కానీ వేసుకోవడానికి హోమ్ కంపోస్ట్ తయారు చేసుకుని మీరు కూడా నిర్వహణ చేసుకోవచ్చు. అలాగే టెర్రస్ గార్డెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ మీ ప్రతి ఒక్కల ఇంటి మీద కూడా మేడ ఉంటుంది. మేడ మీద 5-6 మొక్కలు అంటే శాంపిల్ గా ఒక కూరగాయలు, ఒక వంకాయ మొక్క, దొండకాయ మొక్క, బెండకాయ మొక్కలు ఇలా రకరకాల మొక్కలు వేసుకుని, లేకపోతే 2-3 రకాల ఫ్రూట్స్ ఏర్పాటు చేసుకుని మీ నుంచి వచ్చిన ఎరువుతోటి మీరు చేసుకోవచ్చు. లేదు ఒక శాంపిల్ గా మీరు పట్టుకెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎరువు తీసుకెళ్లి కూడా మీరు మొక్కల్ని పెంచుకుని ఆర్గానిక్ పంటలు భుజిస్తూ మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. ఈ రోజుని ప్రభుత్వం కూడా ముందుగా అడుగులేస్తుంది. స్వచ్ఛ భారత్ తరఫున అనేక రకాల నిధులు ఇచ్చి ఈ ప్రోత్సాహాలు చేస్తుందంటే ప్రజారోగ్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారని మీరు గమనించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే, ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉంటేనే, ఆరోగ్యమే మహాభాగం. మనం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున హాస్పిటల్కి వెళ్తే 10,000 నుంచి 20,000 వరకు ఖర్చులు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు అనారోగ్య పాలవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. అని కనుక మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ రకమైన కాన్సెప్ట్ అంటే మీరు ఏమి చేయక్కర్లేదు, మీ తడి పొడి చెత్తను విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఇచ్చి ఈ కాన్సెప్ట్ అందరిలో ప్రజలందరూ కూడా భాగస్వాములై సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంస్థ. అదంతా మరి ఇంకోటి పెడదాం. ఇంకోటి ఆ రోజు మనం అక్కడ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన రోజు ఆఫీస్లో పెట్టి ఆఫీసులో మూల ఏదో పార్కింగ్ దగ్గర, పార్కింగ్ మూల షాపులు ఉన్నాయి కదా, అక్కడ షాప్ నెంబర్ 14 దగ్గర పెట్టుకుంటే కూడా ఉంటుంది.